Good morning, my dear students. This is Joseph Barrow, sir, Founder and Director of Ashoka IAS Circle, Ashoka Nagar Road, Hyderabad. So, TSPSC, APPSC, గ్రూప్ 1 మెయిన్స్లో కరెంట్ ఎకానమీపై ప్రశ్నలు ఎలా వస్తాయి? సో మీకు తెలిసిన విషయమే, ఎకానమీ అనేది మనకి సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ 1 అయినా మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకానమీ. మిగతా సబ్జెక్టులు ఏంటంటే మీరు ఈజీగా చదివినా కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు. దాంట్లో ఎలాంటి సమస్యలు మీకు పెద్దగా ఎదురవ్వవు. కానీ ఎకానమీ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెర్మినాలజీ కానీ, ఎకానమీ వర్డ్స్ కానీ, ఆ టెర్మినాలజీ కానీ, క్వశ్చనింగ్ ప్యాటర్న్ కానీ, ఆ క్వశ్చన్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ డిఫరెంట్గా వస్తాయి. సో అందుకు మనం చూడండి, ఎకానమీ పేపర్లో మీరు బాగా చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. మాకు లాస్ట్ ఇయర్ కానీ చూస్తే సెకండ్ ర్యాంక్ మధుసూదన్ అనే ఆయన ఎకానమీలో టాప్ స్కోర్ చేశాడు. 2వ ర్యాంక్ వచ్చింది ఎకానమీ రూపంలో. డిప్యూటీ కలెక్టర్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా పావని అనే ఆమె కూడా ఎకానమీలో ఎక్కువ స్కోర్ చేసింది. ఆమె కూడా డిప్యూటీ కలెక్టర్గా సెకండ్ ర్యాంక్. సేమ్ బోత్ ఆర్ గెటింగ్ సెకండ్ ర్యాంక్. ఇద్దరికి 2వ ర్యాంకే వచ్చింది. సో వాళ్ళు ఎకానమీ, జనరల్ ఎస్ఏలో బాగా పట్టు వచ్చింది. ఈ 2 కోచింగ్ తీసుకొని ఈ 2 టెస్ట్ సిరీస్ రాసి మంచి మార్క్స్ సంపాదించారు. సరే, మీకు ఎందుకు చెప్తా అంటే ఇన్స్పిరేషన్ కోసం వాళ్ళ గురించి మీకు చెప్పవలసి వచ్చింది. మరి ఎకానమీలో ఇది ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? సో ఎకానమీలో అసలు క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఎకానమీలో? మనం అది కానీ చూసినట్లయితే ఎకానమీలో ఏంటంటే మొత్తం మనకు ఒక 30 to 40% ఏంటంటే కొంచెం ఎవరైనా రాసే క్వశ్చన్స్ వస్తాయి. 30 to 40%. ఎనీబడి కెన్ అటెండ్ దీస్ క్వశ్చన్స్. ఇంకొక 30 to 40% ఏంటంటే వీళ్ళకి బాగా ఎకానమీ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కెన్ అటెండ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. దిస్ కైండ్ ఆఫ్ 30 to 40%. ఓకే, రైట్. ఇంకొక 30 to 40% ఇలా కోచింగ్ తీసుకొని మంచిగా ఇట్లా టెస్ట్ సిరీస్ రాసి, లేదా బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేసి, బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఎకానమీ మీద దే కెన్ అటెంప్ట్ రెస్ట్ ఆఫ్ ద 30 to 40%. ఇక ఒక 10% క్వశ్చన్స్ కెనాట్ అటెంప్ట్ అన్నమాట. చాలా వరకు అటెంప్ట్ చేయలేకపోవచ్చు. ఒక 10% ఆఫ్ ద క్వశ్చన్స్ నోబడి అటెంప్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ 10% కెనాట్ అటెంప్ట్ అన్నమాట, చేయలేకపోవచ్చు. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ మనము ఎక్కువ స్కోరింగ్ ఇప్పుడు ఉన్నటువంటి మన మెయిన్స్ పేపర్లో ఎక్కువ స్కోరింగ్ పేపర్ ఏదంటే ఎకానమీ, నో డౌట్ అట్ ఆల్. అది ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఎకానమీలోనే మనం 120 to 130 వరకు మనం చేయొచ్చు. 100 వస్తేనే మీకు జాబ్ వచ్చేస్తుంది, నో డౌట్ అట్ ఆల్. 150కి. సో అందులో మనం ఎకానమీలో మనం ఎలా అది ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే, ఒకటేంటంటే ఎకానమీ మీకు ఆ టెర్మినాలజీ మీద బాగా పట్టుండాలి. టెర్మినాలజీ అంటే ఎకానమీకి సపరేట్గా ఒక టెర్మినాలజీ ఉంటుంది. కీవర్డ్స్, టెర్మినాలజీ నథింగ్ బట్ హియర్ కీవర్డ్స్. ఆ సబ్జెక్ట్ కీవర్డ్స్ ఏంటో మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బాగా వినిపిస్తుంది ఫ్యాటీ ఎకానమీ అని. ఏంటి ఫ్యాటీ ఎకానమీ? గ్రీన్ ఎకానమీ, గిగ్ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ, అదేవిధంగా బ్లూ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఎకానమీ. ఇట్లాంటి మనకి ఎక్కువగా దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టెర్మినాలజీ. ఫ్యాటీ ఎకానమీ అంటే ఏంటంటే మనకి సోషల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫ్యాటీ ఎకానమీ. అంటే మనం డబుల్ డిజిట్ గ్రోత్ మెయింటైన్ చేయటం, అంటే హెల్త్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్తో మనం అభివృద్ధిని సాధించడానికి ఫ్యాటీ ఎకానమీ. వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే ఇందులో ఫుడ్, న్యూట్రిషన్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. వీటన్నిటితో కలిపి వస్తే దాన్ని ఫ్యాటీ ఎకానమీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ ఎకానమీస్ అన్నీ కూడా ఫ్యాటీ ఎకానమీస్.
అమెరికా, బ్రిటన్‌కి 2,00,000 వెంట దేశాలు. నెక్స్ట్ గ్రీన్ ఎకానమీ. గ్రీన్ ఎకానమీ అంటే ఏంటంటే, మనకు ఎన్విరాన్మెంట్ ఇకో ఫ్రెండ్లీ ఎకానమీ అని కూడా అనొచ్చండి. ఇకో ఫ్రెండ్లీ ఎకానమీ. అంటే మనం పర్యావరణంతో కూడినటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించడాన్ని గ్రీన్ ఎకానమీ. ప్రజెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ గ్రీన్ ఎకానమీ. మనకి గ్రీన్ ఎకానమీ గురించి బాగా ఆలోచిస్తున్నాం. పర్యావరణానికి ఎలాంటి లేకుండా, హాని లేకుండా, నో హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్ బై దిస్ కైండ్ ఆఫ్ ఎకానమీ కాల్డ్ యాజ్ గ్రీన్ ఎకానమీ, గ్రీనరీ. గిగ్ ఎకానమీ అంటున్నాం. గిగ్ ఎకానమీ అంటే ఆన్లైన్ ఎకానమీ. దీనికి గిగ్ ఎకానమీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నమాట. అంటే ఈ టెక్నాలజీ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా, ఈ ఇంటర్నెట్ ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ కల్పించడం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాన్ని గిగ్ ఎకానమీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన ఈ మార్కెట్స్ కానీ, లేకపోతే జొమాటో ఇలాంటి ఫుడ్ మార్కెట్స్ ఉన్నాయి, ఫుడ్ డెలివరీస్ ఉన్నాయి కదా, వీటిలో ఎంప్లాయ్మెంట్ కల్పించడాన్ని గిగ్ ఎకానమీ అంటే. ఇక సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటో మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. సర్క్యులర్ ఎకానమీ ఇది కూడా వరల్డ్‌లో ఇప్పుడు బాగా ఉన్నటువంటి ఎకానమీ. అంటే రీయూజ్, రీఇంప్లిమెంట్, రీయూజ్. మనము వస్తువుల్ని మళ్ళా తిరిగి ఉపయోగించుకోవడం, రీసైకిల్ చేయటం, చేసి ఎకానమీని అభివృద్ధి చేయడాన్ని సర్క్యులర్ ఎకానమీ. దీంట్లో మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉండటం, రీయూజ్ చేయటం, షేర్ చేయటం. అంటే ఇంతకుముందు ఒక వస్తువుని లీనియర్ ఎకానమీకి, సర్క్యులర్ ఎకానమీకి ఉన్న డిఫరెన్స్ అది. నెక్స్ట్ బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీనే మనం ఏమంటున్నామంటే, సముద్ర ఉత్పత్తులను, సముద్రంలో దొరికేటువంటి వాటిని సముద్ర సోర్ అన్నమాట, సముద్ర ఒడ్డున అంటే సముద్ర ఉత్పత్తులను, అంటే సీ ఫుడ్స్ లేదా మినరల్ సీ మినరల్స్ అన్నమాట, వాటిని అభివృద్ధి చేయడాన్ని బ్లూ ఎకానమీ. దిస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ మీకు బాగా ఐడియా ఉంది. చాలా ఉంటాయి ఎకానమీలో. నెంబర్ ఆఫ్ రోజుకి కొత్త పదం వచ్చిందంటే ఎకానమీలోనే వస్తుంది. చాలా వినిపిస్తూ ఉంటాయి మనకు. మనం ఇన్ఫ్లేషన్‌లోనే చూడండి, చికెన్ నెక్ ఇన్ఫ్లేషన్ అని, రిప్లేషన్ అని, రిప్లేషన్ అని, ఓకే. సో డిస్ఇన్ఫ్లేషన్ అని, ఓకే. కోర్ ఇన్ఫ్లేషన్ అని, హెడ్ ఇన్ఫ్లేషన్ అని. దీస్ ఆర్ కాల్డ్ యాస్ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ నుంచి ఎక్కడొక్కడ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కాబట్టి టెర్మినాలజీని బాగా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఓన్లీ గ్రూప్ 1 సివిల్స్ అయినా అంతే. రెండవది ఏంటంటే, ఎకానమీలో మీరు ఇంకా చేయాల్సినది ఏంటంటే, కరెంట్ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేయాలి. కరెంట్ ఎకానమీ అంటే ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 3 ఏరియాల్లో వస్తున్నటువంటి ఆర్థిక మార్పులు, ఎకనామిక్ చేంజెస్. చూడండి, మనకి 2029 కల్లా మన వాళ్ళు 5 ట్రిలియన్ దాటిపోతాం అంటున్నాం. కొన్ని సర్వేలు అయితే 2035కి అంటున్నాయి, కొన్ని 2030కి అంటున్నాయి. ఇలా అనమాట. సో ఇలా కరెంట్ ఎకానమీలో వస్తున్న చేంజెస్ ఏంటో మనం గమనించాలి. మనం చూడండి, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, జీడిపి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చే మార్పులు ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఫినాన్షియల్ సెక్టర్, ఇలాంటివి మనం గమనిస్తూ ఉండాలి. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ రప్చీ అనే పదాన్ని వింటున్నాం. బ్యాంకులు దివాలా తీయటాన్ని బ్యాంక్ రప్చీ అంటారు. దీనికి కారణాలు ఏంటి, దీని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలా అన్నమాట. ఈ దివాలా తీసిన బ్యాంకులను ఎలా కాపాడు. మీరు వింటూ ఉంటారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్థక ఆస్తులు అంటున్నాం. ఏవైతే మనం ఒక 90 days, 180 daysలో రికవరీ ఉన్నటువంటి లోన్స్ అన్నింటిని కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఇవి ఇంతకింతకి పెరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం గమనించాం. ఇలాంటి ట్రెండ్స్ ఏముంటాయి. తర్వాత మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ మన దేశంలో పెరుగుతూ ఉంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ ముఖ్యంగా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయటం వల్ల పెరుగుతూ ఉంటుంది. ఎందుకు జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి,
ట్యాక్స్ రెవెన్యూ ఎలా పెరుగుతుంది, దీనికి పెరగడానికి కారణాలేంటి, ట్యాక్స్ రెవెన్యూ, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటి కరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్లో కరెంట్ క్వశ్చన్స్ అంటే ఏమొస్తాయి? ఒకటి ఏంటంటే మనకి కరెంట్ క్వశ్చన్స్ అంటే అగ్రికల్చర్లో మనకు వచ్చే క్వశ్చన్స్ మనం కానీ చూసినట్లయితే ప్రధానంగా మనం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒకటి, కాంట్రాక్ట్ ఫార్మింగ్, అదేవిధంగా మనకు ఆర్గానిక్ ఒకటి, ఆర్గానిక్ ఎకనామిక్ అగ్రికల్చరల్ క్రైసిస్ ఏంటి, క్రైసిస్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి. సో దీంతో పాటుగా అగ్రికల్చరల్ పాలసీస్ ఏంటి, న్యూ పాలసీస్ ఇన్ అగ్రికల్చర్, వీటి మీద కంపల్సరీ ఎకానమీలో, కరెంట్ ఎకానమీలో, ఇండస్ట్రీస్లో కానీ, అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ కానీ, వీటిల్లో న్యూ పాలసీస్, కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఆ పాలసీస్ అన్నీ మనం నేర్చుకోవాలి. అగ్రికల్చరల్ పాలసీస్ ఏంటి, సర్వీస్ సెక్టర్లో ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్లో వచ్చిన పాలసీస్ ఏంటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. అగ్రికల్చర్ కరెంట్ ఎకానమీ పాయింట్. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తెలిస్తే కానీ ఇవన్నీ మీకు తెలియదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పెరగడానికి కారణాలు ఏంటి, యాజ్ వెల్ యాజ్ తగ్గడానికి కారణాలు. అదేవిధంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇది పెరగడానికి కారణాలు ఏంటి, తగ్గడానికి కారణాలు ఏంటి, గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయిల్ ప్రైసెస్, ఇది ఒక మేజర్ ఇష్యూ అనమాట మన దేశంలో. ఆయిల్ ప్రైసెస్ ఇది పెరగడానికి కారణాలు ఏంటి, తగ్గడానికి కారణాలు, గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది. సో దిస్ కైండ్ ఆఫ్ కరెంట్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అంతేకాని ట్రెండీగా ఉండే ట్రెడిషనల్గా ఉండే క్వశ్చన్స్ వచ్చే రోజులు పోయాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎకానమీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు ఈ టైప్ ఆఫ్ దాంట్లో చదవాలి. ఎందుకంటే ఎకానమీకి మార్కెట్లో ఏ బుక్ లేదు. నో బుక్ ఇన్ ఫర్ గుడ్ బుక్ ఫర్ ఎకానమీ, నో గుడ్ బుక్ ఫర్ ఎకానమీ. ఈవెన్ సివిల్ సర్వీసెస్లోనూ లేదు. లాస్ట్ మేము 20 years నుంచి సివిల్స్ ఇచ్చేస్తున్నాం. అక్కడ సివిల్ సర్వీసెస్లో కూడా కరెక్ట్ బుక్ అనేది లేదు. అదేవిధంగా గ్రూప్ 1 కూడా. ఇప్పుడు ఏపీలోను తెలంగాణలో కానీ చూస్తే, ఏపీలో అయితే 100% సివిల్స్లో ఉన్న సిలబస్నే పెట్టారు. తెలంగాణలో 80% సివిల్స్లో ఉన్న సిలబస్నే ఎకానమీ, ఓన్లీ ఇన్ ఎకానమీలో పెట్టారు. కాబట్టి ఒక్క బుక్ కూడా మార్కెట్లో లేదు. దీనికి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మీకు. అదేవిధంగా క్లాసెస్కి అటెండ్ అవ్వండి, లేదా అట్లీస్ట్ టెస్ట్ సిరీస్ అన్నా రాయండి. టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ఏంటంటే మీకు ఆన్సర్ ఎలా రాయాలి, మీరు రాసింది కరెక్టా కాదా, ఎక్కువ మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, వాళ్ళకి అదే చెప్తుంది, మీరు రాసేది కరెక్టా కాదా, ఏది రాయాలి ఏది రాయకూడదు. మనకున్న 150 ఇప్పుడు తెలంగాణలో అయితే మనకు కొన్ని కంపల్సరీ క్వశ్చన్సే ఇచ్చారు కొన్ని ఏరియాస్ నుంచి, ఖచ్చితంగా రాయాల్సింది, దాంట్లో నో చాయిస్ అనమాట. అట్లా అనమాట. అలాంటప్పుడు ఎలా రాయాలి, మనకు కొన్ని క్వశ్చన్స్ మీరు ఇక్కడికి రావడం వల్ల కొన్ని క్వశ్చన్స్ మీరు చదివిన ఓవరాల్ ఐడియా తోటి, మీరు చదవకపోయినా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసే విధంగా మేము చెప్తాం. ఉదాహరణకి మా దగ్గర ఒక 15 టెస్టులు పెడతాం ఎకానమీకి, లేదా జనరల్ ఎస్ఏ కూడా ఒక 15 టెస్టులు పెడతాం. ఎకానమీకి 15 టెస్టులు రాయటం వల్ల 15లో మీరు రాస్తారు కాబట్టి దాదాపు ఒక్కొక్క దాంట్లో 15 క్వశ్చన్లు ఉంటాయి. దాదాపుగా మీరు ఒక 200-250 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయటం వల్ల సబ్జెక్ట్ మొత్తం మీ టేక్ ఓవర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇంటర్వ్యూ ఉంటే కూడా ఇంటర్వ్యూ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎకానమీ. మీ ఎకానమీలో ఇంటర్వ్యూ 80% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఆన్ ఎకానమీ. ఈవెన్ సివిల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ కూడా అంతే. 80% మీకు ఇంటర్వ్యూ దీని మీదే ఉంటుంది. సో అందుకని ట్రెండీగా ఉండే ఈ లేటెస్ట్ ఎకానమీ మీద ఫోకస్ చేయండి. అంతే ట్రెడిషనల్గా బయట మార్కెట్లో దొరికే ఏవో పాత క్లాస్ నోట్స్ తీసుకొని చదువుతూ ఉంటారు ఎక్కువ మంది. దానివల్ల టైం వేస్ట్ అండి. ఇంత కష్టపడి మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి, దాదాపుగా 580 అరౌండ్ చూడండి. అన్ని ఎక్కువ అప్రాక్సిమేట్లీ 580 అన్ని పోస్టులు ఉన్నాయంటే కొంచెం కష్టపడితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి జాబ్ వస్తుంది అన్నమాట. సో అందుకని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళు మా దగ్గర అన్ని టెస్ట్ సిరీస్ ఉంటాయి. స్పెషల్గా మీరు ఎకానమీ, జనరల్ ఎస్ఏ టెస్ట్ సిరీస్ కూడా
రాయొచ్చు మా దగ్గర. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ఆన్సర్ ఎలా రాయాలి, ఏం రాయకూడదు అనే విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. సో అందుకని టెస్ట్ సిరీస్ మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోవటం మీరు, ఎందుకంటే గ్రూప్ వన్లో పెద్దగా కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తక్కువలోనే కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ప్రిలిమ్స్ ఎవరైతే అవుతుందో అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక నెక్స్ట్ డే నుంచే మీరు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. చదవటం, టెస్ట్ సిరీస్ రాయండి. ఏదైతే చదివారో దాంట్లో టెస్ట్ సిరీస్ రాయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను గతంలో 2 సార్లు గ్రూప్ వన్లో సెకండ్ ర్యాంక్, బి మధుసూదన్ సెకండ్ ర్యాంక్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా బి పావని 2023లో సెలెక్ట్ అయింది. ఆమె కూడా షీఈ్ ఆల్సో వర్కింగ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్. సో ఇలా మీరు కూడా ఇలాంటి సెకండ్ ర్యాంక్, టాప్ ర్యాంక్స్, టాప్ 10లో సాధించాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి, గైడెన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలియజేయండి ఇలా బెస్ట్. ఎందుకంటే మా దగ్గర లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళని కూడా నేనే స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని దగ్గర పెట్టుకుని అన్నీ కరెక్ట్ చేస్తాను. ఓకే, ఇలాంటి ఆపర్చునిటీ ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఉండదు. ఏ డైరెక్టర్ మీ పేపర్ కరెక్ట్, అట్లీస్ట్ కనీసం ఫ్యాకల్టీ కూడా మీ పేపర్ని కరెక్ట్ చేయరు, ఎవరో చేస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద ఇన్స్టిట్యూట్స్, చెప్తున్నా వాస్తవాన్ని. నేను దగ్గర పెట్టుకొని మిమ్మల్ని మీ పేపర్ని కరెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.